తొక్కులాటలు ఇవన్నీ మీ ఇంటి దాకా వినపడి అంటగా సాక్షిలో రాశారు, భాను వాళ్ళ ఇంటి దాకా వినపడి అని. వెంకటకృష్ణ, మీకు ప్యానల్ ఉంటే పెద్దలందరికీ నమస్కారాలు. నమస్తే. సాక్షి కార్యాలయం వరకు వినపడిందన్న. తిరుపతిలో రేణిగుంట దగ్గర ఉంటుంది, ఇంకోటి విజయవాడలో హైదరాబాద్, నాకు తెలియదు వాళ్ళ హెడ్ ఆఫీస్ హైదరాబాద్లో అనుకుంటా. అంటే వాళ్ళకి మాత్రమే వినపడుతుంది, ఆకాశవాణి ద్వారా వారికి మాత్రమే వినపడుతుంది. ఏందన్నా ఆ కబుర్లు? నేను ఒకటే అడగాలనుకుంటా. ఎస్, తొక్కిసలాట సంఘటనలు జరగకూడదు, చాలా బాధాకరం, చాలా దురదృష్టకరం. ఎక్కడ జరిగినా సరే, తిరుపతిలోనే కాదు దేశంలో ఏ ఆలయంలో జరిగినా సరే అది చాలా అందరూ దాన్ని ఖండించాలి. కానీ తొక్కిసలాటలు జరగాలనుకుంటున్నారా, జరిపించాలనుకుంటున్నారా? నేను మీ ద్వారా ఒకటే స్ట్రైట్ క్వశ్చన్, తొక్కిసలాటలు జరగాలనుకుంటున్నారా, జరిపించాలనుకుంటున్నారా? కొందరు దుర్మార్గులు తోడేళ్ళు అన్నారు. మీరు మీ క్వశ్చనే తప్పు, రెండు అనుకుంటారు. అందుకని ఏదో రూపంలో జరగాలనుకుంటారు, ఏదో రూపంలో జరగకపోతే మనమే జరిపించాలని అనుకుంటారు వాళ్ళు. ఎస్ నాకైతే అనుమానాలు ఉన్నాయి. నేను మన ధర్మకర్తల మండలిలో కూడా ఈ వైకుంఠ ఏకాదశి ఏర్పాట్ల విషయంలో వచ్చినప్పుడు నాకున్నటువంటి డౌట్స్ని నేను చెప్పడం జరిగింది. భక్తుల ముసుగులో, ముఖ్యంగా ఈ గోవిందమాలలు వేసుకొని తిరుమలకు వస్తున్నటువంటి భక్తుల ముసుగులో అరాచకాలు సృష్టించేదానికి కొందరు దుర్మార్గులు ఉన్నారు. టీటీడీ ప్రతిష్టతని అడ్డం దిగజార్చే విధంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలని చెప్పి ఒక దురుద్దేశంతో, దుష్ట ఆలోచనతో ఇలాంటి దుర్మార్గులు పనిచేస్తున్నారు. వాటన్నిటికీ మేము, మా అధికారులు, మేమంటే టీటీడీ యంత్రాంగం, పోలీస్ అధికారులు సంయుక్తంగా అందరూ చర్చించుకొని ఎటువంటి పరిస్థితులైనా సరే అలాంటి దురదృష్టకర సంఘటనలు జరగనివ్వకుండా, భక్తులు ఆవేశపడిన వారి ఆవేశాన్ని అర్థం చేసుకొని ఏ విధంగా వారికి ఇబ్బందులు లేకుండా చేయాలి అనే ప్రథమ కర్తవ్యం మా మీద ఉంది. ఎందుకంటే వారు వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వస్తున్నారు, వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన నైతిక బాధ్యత మా మీద ఉంది. గతంలో జరిగినటువంటి ఒక ఏడాది ముందు జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరం. ఆ రోజు కూడా మొట్టమొదటి క్షమాపణ నేనే చెప్పాను. అదే టీటీడీ బోర్డు మెంబర్, టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడిగా రియా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఇమీడియట్గా టీవీలో చూసిన తర్వాత ఇమీడియట్గా నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మొదటి క్షమాపణ టీటీడీ ద్వారా నేనే ఆ రోజు అపాలజీ చెప్పడం జరిగింది. ఎందుకంటే దాంట్లో ఏర్పాట్లో లోతుపాట్లు ఉన్నాయి కాబట్టి బాధ్యత వహించాలి. కానీ అది జరిగిపోయినట్టు సంఘటన ఈరోజు జరిపించాలని చెప్పి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈరోజే తిరుపతిలో రివ్యూ తీసుకున్నారు. మా డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసు ఎస్పీ ఆఫీస్ ఇనాగ్రేట్ చేసే సందర్భంలో వారు కఠినంగా మాట్లాడడం జరిగింది. లా అండ్ ఆర్డర్ ఎవరైనా అధిగమిస్తే ఎలాంటి వ్యక్తులపైనైనా సరే కఠినమైన చర్యలు తీసుకోండి, ఉద్దేశపూర్వకంగా ఇలాంటి చర్యలు ఏదైనా చేస్తే. కాబట్టి మేము గమనిస్తున్నాం. మొత్తం సీసీటీవీ, మీ ద్వారా చెప్తున్నా, మొత్తం సీసీటీవీ కవరేజ్లో ఉంది. మెయిన్ పాయింట్స్ అంతా ఎవరైనా ఇలాంటి కార్యక్రమాలు మీరు చేపించి ఎవరితోనా జరిపిస్తే అందరూ అసలు ఏంటి నిన్న ఏం జరిగింది? మీరేమో ఏమీ జరగలేదు అంటారు, వాళ్ళ మీడియాలోనేమో ఫోటోలు వేశారా? ఏ ఫోటోలు మరి? నిన్నటి వాళ్ళు అంటా ఉన్నారు, టీవీలో చూపించి నిన్నటి అంటా ఉన్నారు, ఏదో ఇంటర్వ్యూలు కొన్ని వేశారు, అరుపులు అన్నారు, కేకలు అన్నారు, ఏదేదో రాశారు. సరే, నేను వాళ్ళ సంగతి తర్వాత మాట్లాడదాం. కానీ అసలు ఏం జరిగింది అంటే వెంకటకృష్ణ, ప్రతి సంవత్సరం మీరు కానీ గమనించినట్టు డిసెంబర్ ఆఖరి 10 రోజులు ఈ ఉద్యోగస్తులు కానీ వీళ్ళంతా లీవ్లు యూటిలైజ్ చేసుకుంటారన్న. కాబట్టి కంటిన్యూ హాలిడేస్ వస్తే ఒక 2-3 రోజులు సెలవు పెట్టి మొత్తం హాలిడేస్ని ముఖ్యంగా తీర్థయాత్రలకు వచ్చే సాంప్రదాయం ఉంది. దాంట్లో ప్రథమ స్థానం వెంకటేశ్వర స్వామి తిరుమల ఆలయం. ఈ ఏడాది కదా ప్రతి ఏడాది విపరీతమైన రద్దీ వస్తుంది. అందులో భాగంగా నిన్న భూదేవి కాంప్లెక్స్లో టికెట్లు జారీ చేస్తున్న సందర్భంలో మాకు లిమిటెడ్ కోటా ఉంటుంది, 12,000, 15,000 ఉంటుంది. కానీ భక్తులు దాదాపు దానికి 2 వచ్చినట్టు సందర్భంలో ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. కానీ సంఘటనలు జరిగేటప్పుడు అక్కడ పనిచేసే విధి నిర్వహణలో ఉన్న అధికారులు భక్తుల పట్ల తీవ్రంగా మర్యాదగా వ్యవహరించాలి. అది మాత్రం నేను చెప్తున్నా. భక్తులు ఆవేశపడినా సరే మనము వారి పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎవరైనా తప్పు చేస్తే అలాంటి వారి మీద మేము చర్యలు తీసుకుంటే, భక్తులు ఆవేశపడినా సరే మనం ఆవేశపడకూడదు. వారి పట్ల వారు అంటే నిన్న ఎవరైనా అట్లా ఆవేశపడ్డారా? నిన్న నేను చూశాను. అంటే ఒకవేళ జరిగితే చెప్తున్నా, నేను అది కూడా చెప్తున్నా, భక్తుల తరపున మాట్లాడుతున్నా. నేను ఒక ధర్మకర్తల మండలి సభ్యుడిగా భక్తుల తరపున మాట్లాడుతున్నా. ఎవరినా ఒకవేళ ఆవేశపడినా వారి మీద చర్యలు, శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. ఒకవేళ 2,000 కళ్ళు ఉన్నాయన్న. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మొన్న కరుణాకర్ రెడ్డి గారు
నా 2000 నిఘా నేత్రాలు టీటీడీలు ఉన్నాయన్నారు. ఆ నేత్రాలు ఇలాంటి పనులు చేయమని చెప్పి ఏం గ్యారంటీ అన్నా? అది ఓకే, నేను సరే అది మాట్లాడదాం. కానీ నేను అనేది నిన్న తొక్కిసలాట జరిగిందా లేదా అనేదే నేను మీ దగ్గర నుంచి తొక్కిసలాట కాదు నాది. క్యూ లైన్ లో వదిలే సిస్టంలో నేను చెప్తున్నాను కదా, 12,000 టికెట్లు అంటే దాదాపు 20,000 మంది భక్తులు వచ్చారు. నాకు కావాలి టికెట్, నీకు కావాలి టికెట్లు అని చెప్పి వారు ముందుకు తోసుకొని పరిగెత్తుకుంటూ దాని ఏమంటారు ఆ చిన్నటువంటి క్యూ లైన్లో వారే తోసుకోవడం జరిగింది. దాని మీద కంట్రోల్ చేయడం జరిగింది. ఎలాంటి మీరు చెప్పినట్టు వాళ్ళు మీడియాలో చేసినట్టు ఏదో యుద్ధ వాతావరణం మార ఏదో అయిపోయింది, కింద దేవుడే బ్రతికిచ్చినాడు, అలాంటి సంఘటనలు ఏమీ జరగలేదన్నా. ఆ భక్తుల మధ్య తోపులాట్ల సందర్భంగా దాన్ని ఏమంటారు భూతద్దంలో చూపించి ప్యానిక్ చేయాలని చెప్పి, భక్తుని ప్యానిక్ చేయాలని చెప్పి ఒక దుష్ట ఆలోచనతో చేశారు. అలాంటి సంఘటన నిన్న మా కంట్రోల్లో నుండి చేయి దాటిపోలేదు. తిరుపతి దేవస్థానం విజిలెన్స్ అధికారులు అక్కడ ఒక్క నిమిషం భానుగారు, ఒక్క నిమిషం, కాబట్టి అలాంటి సంఘటన జరగలేదు. మురళి గారు నమస్తే అండి.